సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో అటు ఇటుగా ఉంటారేమో కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం సాలిడ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అందులోనూ మన వాళ్ళు ఏరి కోరి తెచ్చుకోవడంతో ఇంకాస్త ఎక్కువే అడుగుతారు. మరి ఇండియా వైడ్గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు? ఎంత అడిగితే అంత ఇస్తున్న మేకర్స్ ఎవరు? టాలీవుడ్లో సినిమాలు చేయాలని ఇండియా వైడ్గా అందరు హీరోయిన్లు అనుకుంటున్నారు. అలానే రెమ్యునరేషన్లో డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు హీరోయిన్లు. ఇంటర్నేషనల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ఈ పాన్ వరల్డ్ ఇమేజ్తోనే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసిలోకి హీరోయిన్గా రావటానికి ప్రియాంక ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది. సినిమాలు తగ్గించినా కూడా మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకోన్ స్టార్ హీరోయిన్గా రెమ్యునరేషన్స్లో కూడా అదే రేంజ్ చూపిస్తోంది. రెమ్యునరేషన్ ఏమాత్రం అటు ఇటైనా సినిమాలు కూడా క్యాన్సిల్ చేసుకునే దీపికా పదుకోన్ ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదని టాక్. ప్రభాస్తో చేసిన కల్కి కోసం 15 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న దీపిక అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తోంది. ఈ పవర్ఫుల్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్కి 25 కోట్ల వరకు పే చేస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. ప్రియాంక, దీపిక తర్వాత ఫుల్ డిమాండ్లో ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. పెళ్లై పిల్లలు పుట్టినా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది కియారా అద్వానీ. గేమ్ చేంజర్ తర్వాత సౌత్లో కన్నడ స్టార్ హీరో యష్తో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్ చేస్తోంది. యష్కి జంటగా టాక్సిక్లో హీరోయిన్గా చేస్తున్న కియారా ప్రస్తుతం 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. యానిమల్ సినిమాకి జస్ట్ 50 లక్షలు తీసుకున్న బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ తృప్తి దిమ్రీ ఆ సినిమాతో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వరుసగా సినిమాలో ఛాన్సులు దక్కించుకుంది. కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యాకి 1 కోటి తీసుకున్న తృప్తి ప్రెజెంట్ ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకి 6 కోట్లు ఛార్జ్ చేస్తోంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా పెరిగిపోతున్న క్రేజ్తో సౌత్ హీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా మారుతోంది. ప్రొడ్యూసర్స్ కూడా హిట్ ఫామ్లో ఉంది కదా అని అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. సౌత్ హీరోయిన్లు పాన్ ఇండియా వైడ్గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్లో అడుగుతున్నారు. సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవటంతో నయనతార వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. లేటెస్ట్గా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో అనౌన్స్ అయిన సినిమాకి నయనతార 15 కోట్లు డిమాండ్ చేయటంతో అడిగినదంతా ఇచ్చుకుంటున్నారు దిల్ రాజు. నయన్ రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్లు డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్న నయనతార చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కోసం దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఒకవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే సింగిల్ హ్యాండెడ్గా ఆడియన్స్ని థియేటర్లకు రప్పిస్తున్న నయనతార 15 కోట్లకు తగ్గేదే లేదంటోంది. సౌత్తో పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉంది. పుష్పతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక వరుసగా బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తోంది కాబట్టి 7 నుంచి 10 కోట్లు తీసుకుంటోంది. రష్మిక ప్రెజెంట్ హిందీలో యానిమల్ పార్క్తో పాటు రెయిన్బో, మైసా, రణబాలి వంటి మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేస్తున్న సాయి పల్లవి 5 నుంచి 7 కోట్లు తీసుకుంటోంది. సాయి పల్లవి ధనుష్తో ఓం సినిమాతో పాటు లేటెస్ట్గా మణిరత్నం డైరెక్షన్లో విజయ్ సేతుపతితో మరో సినిమా మొదలుపెట్టింది. వీటితో పాటు హిందీలో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణం ఒక్కో పార్టీకి 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది సాయి పల్లవి.